హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ రద్దు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కీలక పోస్టుల్లోని రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపండి. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక శాఖల్లో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు సేవలు అందించాలని గత ప్రభుత్వ ఉత్తర్వులను ప్రస్తుత ప్రభుత్వం గురువారం రద్దు చేసింది. అటువంటి వాటిని వెంటనే తొలగించాలని, లేక తక్షణమే ఆయా ఉద్యోగుల నుంచి రాజీనామా పత్రాలు తీసుకోవాలని హెచ్ఓడీలు, ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీలకు అయితే సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారండి. రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన నివేదికను ఈ నెల 24లోగా ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి సేవలు ఆ శాఖలో తప్పనిసరిగా అవసరమైతే నిబంధనలను అనుసరించి ప్రభుత్వం వద్ద నూతనంగా ఉత్తర్వులు పొందాలి అని సూచించారు. ఉద్యోగ విరమణ చేసిన వారు అత్యధికంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జల వనరుల, అలాగే గృహ నిర్మాణ శాఖల్లో పనిచేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అంతేకాకుండా ఆయా ఉద్యోగులకు నిబంధనలకు మించి వేతనాలు చెల్లిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సో వీటన్నిటిని కూడా ఈ విధంగా రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన నివేదికను ఈ నెల 24వ తేదీన సమర్పించాలని కూడా కోరడం జరిగింది ఫ్రెండ్స్.